నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఖమ్మంలో తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కార్యకలాపాలకు శ్రీకారం. ఖమ్మంలో తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు కన్వీనింగ్ కమిటీ తెలిపింది. ఈ నెల 11న డిజిటల్ మీడియా జర్నలిస్టుల విస్తృత సమావేశం నిర్వహించి ఏప్రిల్ చివరిలో బైలాస్ పై చర్చించి ఆమోదం పొందాలని నిర్ణయించారు. కేంద్రం ప్రతిపాదించిన ఐటీ ఎథిక్స్ కోడ్ 2021 సవరణలపై అభిప్రాయ సేకరణ చేయాలని మీడియా అకాడమీ స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వైభవంగా సంకటహర చతుర్థి. ఖమ్మం ఇందిరానగర్ మమతా రోడ్డు సిగ్నల్ పాయింట్ సమీపంలో గల విజయ గణపతి ఆలయంలో రాత్రి సంకటహర చతుర్థి వ్రత పూజలు నయన మనోహరంగా సాగాయి. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, గణపతి వ్రతం నిర్వహించారు. గణనాథుడిని ఆరాధించడం వల్ల సకల విఘ్నాలు తొలగి కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ఆలయ భక్తులకు వివరించారు. 2 లారీలు వైరా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల మేరకు జగ్గయ్యపేట వైపు నుంచి వైరా వస్తున్న లారీ వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. లారీ క్యాబిన్ లో ఉన్న ఓ వ్యక్తి లోపలే ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి. జాగ్రత్త, బయట ఆహారం వద్దు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బయట ఆహారం తీసుకోవద్దని, తగినంత మంచినీరు తాగుతూ ఎండల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. మరోవైపు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ గొప్ప స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కారు లారీ ఢీ. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్ర సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే సమయంలో కారు, 2 లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో 4గురికి గాయాలయ్యాయి. వైరా వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు, ఖమ్మం నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో లారీ వాహనాలను బలంగా ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొనసాగుతున్న బంద్. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి నిరసనగా బంద్ చేపట్టారు. వంతెనపై నుంచి లారీ బోల్తా. వెంకన్నపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడు చేస్తున్న లారీ రాజమండ్రికి బయలుదేరింది. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలో ఉన్న వంతెనపై చేరుకోగానే లారీ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మడక జోగేశ్వరరావు మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.